వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సోనం వాంగ్చుక్ ఈ మధ్యకాలంలో ఢిల్లీ నిరసనల తర్వాత ఈయన పేరు చాలా మారుమోగిపోతుంది దేశవ్యాప్తంగా. ఇక ఈయన నిరాహార దీక్ష చేయడం, ఆ నిరాహార దీక్ష టైంలో ఈయనను పట్టించుకోకుండా అక్కడ బొద్దింకల జనతా పార్టీ కానీ వచ్చిన ప్రతిపక్షాలు కానీ వ్యవహరించడం, తర్వాత కేంద్ర ప్రభుత్వమే సోనం వాంగ్చుక్తో మాట్లాడి ఆయన దీక్ష విరమింపజేయడం, ఇవన్నీ జరిగాయి కదా. ఆ తర్వాత వందే మాతర ట్రైన్లో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడటం, ఇవన్నీ చూసాం. ఈ నేపథ్యంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనం వాంగ్చుక్ మాట్లాడింది వినిపిస్తాను. రాహుల్ గాంధీ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడనే చెప్పొచ్చు. ముందు వినండి, విన్న తర్వాత మాట్లాడుకుందాం. Again I'll reveal a very important thing for the ecosystem, that saying that why did Sonam break his fast with the ministers of the party. Actually I won't say a lot. There are lots of things to say, but I don't want to bring disharmony in an effort that everybody is making together to make this country fear-free, injustice-free and corruption-free from the current government. So I don't want to bring disharmony among stakeholders. I won't say much, but suffice it to say that actually we were pondering on breaking my fast through leader of the opposition, Rahul Gandhi ji, and Gitanjali actually was working on that. She was not against Rahul ji. She was working hard to see if Rahul Gandhi ji could break my fast. She didn't get a positive response. And similarly, as I said at Jantar Mantar, very few and very late came. So this disappointment caught on her when she made a single comment about them. There were 4 or 5 very harsh comments about BJP. Yes. They didn't react, but this ecosystem started trolling her, trolling me. So I'm really disappointed with the leadership. They shouldn't be so, narrow in their approach. They should be large because I know she was very critical of Hindutva forces as well and made very strong comments, but that didn't make the front page headline. చూసిండ్రు కదా, ఇది ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని ఒక పార్ట్ని మీకు వినిపించాను. అది స్క్రీన్ మీద ప్లే చేయడం కుదరదు కాబట్టి చాలా క్లియర్గా ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అక్కడ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కేంద్ర మంత్రులు వచ్చిన తర్వాత ఈ దీక్షను ఎందుకు విరమింపజేశారు, కారణం ఏంటి, మీరు చేస్తున్న ఫైటే వాళ్ళతో కదా, అలాంటప్పుడు ఫైట్ చేస్తున్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని దీక్ష విరమింపజేయడం ఏంటి, అది మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ వైపు ఎందుకు మొగ్గు చూపారు అని క్వశ్చన్ చేస్తే, దానికి రాహుల్ గాంధీ కంగుదినే ఆన్సర్ ఇచ్చిండు సోనం వాంగ్చుక్. అసలు యాక్చువల్గా వెయిట్ చేసింది విపక్ష నేత రాహుల్ గాంధీ గురించట. రాహుల్ గాంధీ వస్తాడు, ఈ దీక్షకు మద్దతు తెలుపుతాడు, ఆయన చేతుల మీదుగా మీరు ఇట్లా వద్దు, నిరాహార దీక్ష చెయ్యొద్దు, మంచిది కాదు మీ ఏజ్కి అని చెప్పేసి దాన్ని బ్రేక్ చేపిస్తాడు అనుకున్నాడు. కానీ రాహుల్ గాంధీ అలాంటిది ఏం చేయలేదు. అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే శృతిమించిపోతోంది. కొన్ని దుష్ట శక్తులు అందులోకి ప్రవేశిస్తున్నాయి. పోలీసులు కూడా కొంత సమాచారం ఈ సోనం వాంగ్చుక్కి అందిస్తూ ఉన్నారట. వైలెన్స్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఆపడానికి ట్రై చేయండి అని చెప్పారట. విపక్ష నేతలతో కలిసి ఆపుతా లేదా అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తూ ముందుకు వెళ్దాం అని అనుకుంటే ఒక్కళ్ళు కూడా ఆయన వైపు కనీసం చూడలేదట. రాహుల్ గాంధీ ఎప్పుడు ఫోన్ చేయలేదు, కనీసం ఒక సంఘీభావం ప్రకటించలేదు, సోనం వాంగ్చుక్ అనే పేరును కూడా ఎత్తలేదు. ఈ విషయాన్ని డైరెక్ట్గా సోనం వాంగ్చుకే చెప్పారు. తప్పనిసరి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మరీ మొండికేస్తే అది వితండవాదం అవుతుంది. అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అనేది పోలీసులు నాకు చెప్తూ వస్తున్నారు. అలాంటప్పుడు నేను వితండవాదం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు, అందుకే విరమింపజేసుకున్నాను అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ప్రొటెస్ట్ చేస్తున్నాడు, నిజంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు, అతను ఫుడ్ తీసుకోవట్లేదు అని రాహుల్ గాంధీకి నమ్మకం లేదా? నిజంగా నమ్మకం ఉంటే కనీసం సంఘీభావం చెప్పాలి కదా. ఈవెన్ బొద్దింకలకు కూడా నమ్మకం లేదా? ఉంటే బొద్దింకలు కనీసం ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత ఒక్కసారైనా వెళ్ళి సోనం వాంగ్చుక్ని కలవాలి కదా. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూసినరా, ఆయన సహాయాన్ని తీసుకొని ఈరోజు ఆయన్నే విస్మరించారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కనీసం ఆయన పేరు కూడా ఎత్తలేదు, ఆయన బాధపడిపోతున్నాడు.
లేదా రాహుల్ గాంధీ ఇంకో విధంగా అనుకొని ఉండొచ్చు. ఇట్నే కనుక సోనం వాంగ్చుక్ తినకుండా ఒకవేళ సుక్కున పానం పోయి ఉంటే ఆ శవం మీద డ్యాన్సులు చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ తను అనుకున్నది సాధించవచ్చు అనుకొని ఉంటాడు. అందుకే సోనం వాంగ్చుక్ దీక్ష విరమింపజేయాలి అనుకోలేదేమో ఇటు బొద్దింకలు కానీ అటు రాహుల్ గాంధీ కానీ. ఆయన అట్నే దీక్ష చేస్తూ ఆయన ప్రాణాలు పోవాలి, పోతే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూసిండ్రు. పాపం కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడికి వీళ్ళు చేసే కుట్రలకు అడ్డుమన్నుతూ వీళ్ళ గుట్టును తెలుసుకొని దానికి బ్రేక్ వేసుకుంటూ వచ్చింది. మొత్తానికి ఏదేమైనా సోనం వాంగ్చుక్ రియలైజ్ అయ్యాడు. ఎన్నో విషయాల్ని బయటికి చెప్తున్నాడు. రైల్వే లైన్స్ బాగున్నాయని చెప్తున్నాడు. దీనికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు ఆయన ట్రోల్ చేసినా పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆవిడ హిందుత్వ కోణంలో 4 మంచి మాటలు మాట్లాడేసరికి ఆమెను అంధభక్తురాలని చేసేసిండ్రు. వీళ్ళు చేసే నెరేటివ్ కోసం మొత్తం ఎకో సిస్టమే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సోనం వాంగ్చుక్ ద్వారా పేరు గడిచిన ధృవరాతి కానీ, లేకపోతే అభిజిత్ దీప్కే కానీ, రవీష్ కుమార్ కానీ, వీళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడట్లేదు, బ్యాక్ స్టాప్ చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనా రాహుల్ గాంధీ వ్యక్తిత్వం ఎలాంటిది, బుద్ధి ఎలాంటిది అనేది సోనం వాంగ్చుక్ కూడా చాలా క్లియర్గా అర్థమైంది. బహిర్గతం చేసిండు. సోనం వాంగ్చుక్ అయితే రిలైజ్ అయి నిజం వైపు మాట్లాడుతున్నాడు. అక్కడ సిచ్యువేషన్స్ని చెప్తున్నాడు. ఇలానే ఉంటే బాగుంటుంది. మళ్ళీ ముందు మారిపోయి తన పనులు చక్కదిద్దుకోవడం కోసం మళ్ళీ మారి ఇదే రాహుల్ గాంధీని ఇదే బొద్దింకల్ని నమ్ముతా అంటే ఆయన దురదృష్టం. మారకపోతే అదృష్టం, మారితే ఆయన దురదృష్టం, అంతకంటే ఆయనకే నష్టం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.